కానీ మరి మరి ప్రవచనాల నెరవేర్పును, లేఖనాల వివరణను అతడు చేసినట్టుగా మనం చూడవచ్చు. 2 ఏండ్ల వరకు ఇలాగ జరిగింది. శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతిదినము తురన్ను అని ఒకని పాఠశాలలో తర్కించుతూ వచ్చింది. తర్కణం అంటే డిబేట్స్ అన్నమాట జరిగాయి. యేసు నిజంగానే రక్షకుడా, యేసు ప్రభు నిజంగానే దేవుడా, మరి యేసు ప్రభు దేవుడైతే యెహోవా ఎవరు, ఈ మొదలగు విషయాలన్నీ కూడా వారు చర్చించి ఉండవచ్చు. పరిశుద్ధాత్మ ఎవరు, పరిశుద్ధాత్మ చేతులు ఎత్తితేనే వస్తుందా, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భాషలు మాట్లాడాలా అని మొదలవన్నీ కూడా చర్చించి ఉండవచ్చును. సరే అండి. మరి విదేశీ సంచారులను మాతృకులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మును ఏమంటే మంత్రించుచున్నాము అని చెప్పినప్పుడు దెయ్యాలు తిరగబడ్డాయి. వారన్న డైలాగ్ చూడండి, మేము యేసు మాకు తెలుసు, పౌలును కూడా గుర్తుపడతాం, కానీ మీరెవరు మధ్యలో అని మరి ఆ దెయ్యం పట్టినవాడు 16 వచ్చిన ఆ దెయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయారు. 17 వచ్చిన ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగెను. గనుక ప్రభు అయిన యేసు నామము గణపరచబడెను. దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. దెయ్యమే అంటే ప్రభువును గణపరుస్తుందన్నట్టుగా అయింది. యాకోబు పత్రిక 2:19 వచ్చిన చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2:19 ఒకసారి చూడండి. అక్కడ కూడా ఒక మాట ఉన్నది. అక్కడ కూడా ఒక మాట మనం చూస్తూ ఉన్నాము. యాకోబు పత్రిక నుండి మరి 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. అక్కడ ఏముంటుందంటే ఏముంటుంది, దెయ్యం సంగతి ఉంటుంది. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఎవరైనా నమ్మాల్సింది దేవుడు ఒక్కడే. సమస్త లోకాన్ని సృష్టించిన వాడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. మరి అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? నమ్మి వణుకుచున్నవి. దెయ్యాలు కూడా దేవుడిని కనపరుస్తున్నాయి, దేవుడికి భయపడుతున్నాయి. చూసారా? యాకోబు పత్రిక 2:19 దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి, దెయ్యాలు గడగడలాడిపోతున్నాయి. 18 వచ్చిన అపొస్తల కార్యములు 19:18 విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారు. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావంతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపించెను. ప్రబలమై వ్యాపించుచుండెను. చూడండి 18 వచ్చిన చదివాం కదా. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నది. అంటే పాపాలు ఒప్పుకున్నారా, అంటే ప్రభునామాన్ని బట్టి చేసింది ఒప్పుకున్నారా, మనకు అస్పష్టం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి, అంటే వాళ్ళు పాపాలు ఒప్పుకుని ఉండొచ్చు. మాంత్రిక విద్యను అభ్యసించిన వారు కూడా పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. ఏం చేశారు? అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. దెయ్యములు ఉన్నాయండి, మాంత్రిక విద్యలు ఉన్నాయి. పుస్తకాలను బట్టి, చేతులను బట్టి, తారాల యొక్క లేదా నక్షత్రాల యొక్క మూవ్మెంట్ని బట్టి ఊహించి చెప్పే విధానాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా యేసు నామమును బట్టి వాటిని అవి దిగదుడిపే, అవి ఏ శక్తి లేనివి, వాటి యందు మనం విశ్వాసం ఉంచకూడదు. ఇప్పుడు ఆ పుస్తకాలన్నీ కాల్చేశారట. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. మనం కూడా ప్రభుని నమ్ముకున్నప్పుడు పిల్లరా దుష్ట శక్తులకు, ఆకాశమందలి సూచనలకు ఎదురు రావడం అని, ఏమండి ఆ వారమని ఈ వారమని వీటికి మనం భయపడకూడదు. అట్లా భయపడుతుంటే మనం ప్రభుని యేసు నామం నందు సంపూర్ణంగా విశ్వసించినట్టే లెక్కగా అవుతుంది. 20 వచనం ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. దేవుని మాట లేక దేవుని స్వార్థ ప్రభు వాక్యం వ్యాపిస్తూ ఉన్నది. వాక్యం వ్యాపించాలి. ఎక్కడికైనా వాక్యం మన హృదయాల్లోనికి రావాలి. ఎందుకంటే వాక్యం ఇందాక మరి మొదటి సెషన్లో మనం చెప్పుకున్నాము, దేవుని మాటది, అది సజీవమైనది, బలము కలిగింది, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించున్నది. ఒక భక్తుడు అన్నాడు, ఇదిగో నువ్వు పాపం చేస్తూ ఉంటే బైబిల్ చదవలేవు. దానికి విరుగుడుగా ఇంకోటి చెప్పాడు, నువ్వు బైబిల్ చదువుతుంటే పాపం చేయలేవు.
ఎందుకంటే బైబిల్